2025 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి పరిస్థితి ఏమిటో చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి ఇప్పుడున్న పరిస్థితి మనం ఆలోచిస్తే కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమ కుజుడు ఎటువంటి వాడు అంటే సప్తమ స్థానం కళత్ర స్థానం. ప్రతి వ్యక్తికి కూడా బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4. మరి యవ్వనం ఎట్లా ఉంటుంది అనేది చెప్తే యవ్వనం చాలా కొద్ది. 100 సంవత్సరాల్లో యవ్వనం అనేది బాగా ఒక 10 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. ఏమైనా అంతటా మానుకున్నానా, నాది ఆ పెళ్ళంతో పోతున్నానంటే అది గొప్ప కాదు. ఏదో నువ్వు కావాలని పోతున్నావు, కానీ దానికి తగినటువంటి శక్తి అంటూ 10 సంవత్సరాల కంటే ఉండదు. భార్యాభర్తల అన్యోన్యత ఎట్లా ఉండాలి అంటే జీవితంలో ఒకళ్ళకి ఒకళ్ళు సహకారం. ఎండలో పోయేవాడికి కాళ్ళకి చెప్పులు, వానలో పోయేవాడికి గొడుగు ఎట్లాగో ఆడదానికి మొగుడు, మగవాడికి ఆడది. ఎండలో పోయే మగవాడికి చెప్పులు, వానలో పోయే ఆడదానికి గొడుగు. ఎంతో భార్యకు భర్త, భర్తకి భార్య అంత అవసరం. అటువంటి సప్తమ స్థానంలో కుజుడు వల్ల ఏమి జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ఇది గోచారం చెబుతున్నా. అయితే ఈ రాశికి చెడు కుజుడు పూర్తిగా బాగా ఇబ్బందికరం. శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు, కళత్ర స్థానంలో. అది కూడా చాలా బాధాకరం. ఇప్పుడు మంచి అంటూ చెప్పుకుందాం. శని ఏకాదశంలో ఉన్నాడు. మరి బుధుడు 6 ఉన్నాడు. శని ఆల్రౌండర్. నీకు ఎందులో ఏం చేయాలో దీంట్లో రావాలో దాంట్లో ఇస్తాడు. సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని. ఆ శని ఏకాదశిలో ఉన్నాడు అంటే ఏ పని చేసేవాడికైనా మంచి లాభం కలుగుతుంది. చేసిన పాపాన్ని కట్టడి చేసి అనుభవింపజేసేవాడు శని. కన్న తండ్రి పిల్లవాడు చేయడానికి పని చేస్తే ఎంత దండిస్తాడో అంతకంటే ఎక్కువగా దండించేవాడు శని. అటువంటి శని ఏకాదశిలో ఉన్నాడు. మీకు మంచి స్థానంలో ఉన్నాడు. మీకు బాగా ఉపయోగపడేటట్టుగా ఉన్నాడు. బుధుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. మరి ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి బాధ, దాని గురించి చెప్పేది ఏం లేదు. పెళ్లి చేసుకున్న సమస్యే, పెళ్ళి కాకపోయినా సమస్యే, పెళ్ళాం వచ్చినా సమస్యే. పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని పొరపాటున చేసుకున్నానరా, ఇక ఈ పెళ్ళి అవ్వద్దు, ఇక మళ్ళీ పెళ్ళి కూడా అవ్వద్దు, విడిపోతే చాలని బాధపడతాడు ఈ టైంలో ఈ రాశివాడు. తర్వాత వ్యాపారస్తులుగా వ్యాపారం బాగుంది. రియల్ ఎస్టేట్ బాగుంది. స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి మరీ విపరీతంగా బాగుంది చెప్పాలంటే. మరి వ్యవసాయదారులకు కూడా చెప్పాలంటే కుజుడు స్వక్షేత్రంలో సప్తమంలో ఉన్నా కూడా కుజుడు 50 వంతులు బాగా పనిచేస్తాడు. ఇటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెరిసగం కాదు, 35 చెడు అంటే 75 వంతులు చెడు, 25 వంతులే మంచి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే మీలో ఎటువంటి చెడు ఉన్నా సరే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ చెడుని వదులుకోవాలి. ఈ చెడుని వదులుకొని జాగ్రత్తగా ఉంటే మీ జీవితానికి తిరిగంటూ లేదు. ఎందుకంటే ఒక ధర్మం ఉంది. శని ఏకాదశంలో ఈ రాశి వాళ్ళకి 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. ఈ శని వక్రించున్నాడు అంటే దశమంలో ఏకాదశంలో ఉండేటువంటి బలం కూడా చూపిస్తాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పాపం చేసినా కూడా ఆ పాపాన్ని శిక్షించేటువంటి సమయం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకొని, మీ జాతక రీత్యా మీకు ఏ బాధలు ఉన్నాయో చూసుకొని, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ తారీఖు, నెల, సంవత్సరం, టైము, పుట్టిన స్థలం, దీని ద్వారా కానీ అట్లా కాకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఏది చేస్తే మీరు బాగుపడతారో అది తెలుసుకొని చేయించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఎట్లా ఉందంటే
చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నేను ఒకటి చెప్పకూడదు చెప్తాను. బంగారం పనిచేసే వాళ్ళ దగ్గర సెనెట్ అని ఉంది. సెనెట్ అంటారు. అది సూదెట్ట తగిలిచ్చి చేతికి తెలిస్తే కన్ను రెప్పగొట్టే ప్రాణం పోతుంది. అంత ప్రమాదకరమైంది. కాబట్టి అది ఎంత ప్రమాదకరమో ఈ సప్తమంలో ఉన్నటువంటి కుజ శుక్రులు అంత ప్రమాదకరమైన స్థితిలో గోచారంలో ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు బాగు చేసుకోవాలంటే మరి మా ఫోన్ నెంబర్ 7801071946 ఇదొక నెంబరు, 6300061241 ఇదొక నెంబరు. ఈ 2 నెంబర్లకి ఫోన్ చేసి మీరు తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే దానికి దోషాలుంటే దానికి ఏం చేయాలో చేస్తాం. అట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.